హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా హిందీలో ఒక మంచి మిస్టరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో వచ్చిన 'మైనస్ 31 ద నాగపూర్ ఫైల్స్' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ నడుస్తూ ఉంటుంది. కోవిడ్ వల్ల చాలామంది చనిపోతూ ఉంటారు. దాంతో వారి డెడ్ బాడీస్ శ్మశాన వాటికలోకి తీసుకెళ్లి కుప్పలు తెప్పలుగా తగలబెడుతూ ఉంటారు. ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారికి సరైన మెడిసిన్స్ అందక ఆక్సిజన్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నట్లు చూపిస్తారు. ఇలా ఉండగా ఒకరోజు కొంతమంది శ్మశాన వాటికలో పనిచేసేవారు ఒక డెడ్ బాడీ తగలబెట్టడానికి రెడీ అవుతూ ఉండగా అదే టైంకే పక్కనే ఉన్న బ్రిడ్జి మీదకి ఒక కారు వచ్చి ఆగి కారులోని వ్యక్తి కారులో నుంచి ఒక డెడ్ బాడీ పట్టుకుని బయటికి తీసి బ్రిడ్జి మీద నుండి కింద ఉన్న నదిలోకి పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే అది కోవిడ్ టైం అవటం వల్ల ఆ వ్యక్తి ఫేస్ కి మాస్క్ వేసుకుని ఉంటాడు. అయితే అదంతా కూడా అక్కడే ఉన్న శ్మశాన వాటికలో పనిచేసే వ్యక్తి చూస్తాడు. సీన్ కట్ చేస్తే ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన ప్రేక్ష అనే ఒక ఫీమేల్ పోలీస్ ఆఫీసర్ ని చూపిస్తారు. ఒక రోజు ప్రేక్షకి నాగపూర్ మొత్తం లాక్డౌన్ విధించినా సరే ఒక ఏరియాలోని ఒక మహిళ రూల్స్ పాటించకుండా ఇంటి బయట తిరుగుతుంది అని తెలియడంతో వెంటనే ప్రేక్ష తన టీంతో అక్కడికి చేరుకొని ఆ మహిళకి మంచిగా సర్ది చెప్పి ఇంట్లోకి పంపాలి అని చూడగా ఆ మహిళ మాత్రం వారి మాటలు వినకుండా నా దగ్గరికి ఎవరైనా వస్తే వారిపై ఉమ్మి వేస్తా అని భయపెడుతుంది. దాంతో ఎంత చెప్పినా సరే ఆ మహిళ వినకపోవడంతో ప్రేక్ష ఆ మహిళని చాలా కష్టపడి గట్టిగా పట్టుకుని బలవంతంగా వెంటనే హాస్పిటల్కి పంపుతుంది. అప్పుడే ప్రేక్షకి ఉదయం బ్రిడ్జి మీద నుంచి పడేసి వెళ్ళిన డెడ్ బాడీ గురించి ఇన్ఫర్మేషన్ రావడంతో ప్రేక్ష వెంటనే ఆ క్రైమ్ స్పాట్కి చేరుకుంటుంది. అలా ప్లేస్ అంతా చెక్ చేస్తూ డెడ్ బాడీని అక్కడ నుండి తీస్తూ ఉండగా ఇక్కడే ప్రేక్షకి మరొక విషయం తెలుస్తుంది. అదేంటంటే ప్రేక్ష ఆ మహిళతో చాలా రూడ్ గా బిహేవ్ చేసిందని అదంతా అక్కడి వారు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయి ఉంటుంది. కానీ ప్రేక్ష అది పెద్దగా పట్టించుకోదు. నెక్స్ట్ సీన్ లో అలా కాసేపటికి అక్కడికి ఫోరెన్సిక్ డాక్టర్ అయిన గౌతమ్ వచ్చి ఆ డెడ్ బాడీని పరిశీలించగా అది దయానంద్ అనే ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ది అని తెలుస్తుంది. అప్పుడే ప్రేక్ష దగ్గరికి పక్కనే శ్మశాన వాటికలో పనిచేసే వ్యక్తి వచ్చి ఉదయం చూసింది చెప్తూ ఎవరో ఒక వ్యక్తి ఫేస్ కి మాస్క్ పెట్టుకుని కారులో వచ్చి బ్రిడ్జి పై నుండి డెడ్ బాడీ పడేసి వెళ్ళిపోయాడు మేడం అని అంతా చెప్తాడు. అలా ప్రేక్ష అక్కడ అందరినీ ఎంక్వైరీ చేసి తర్వాత పోస్ట్ మార్టం కోసం డెడ్ బాడీని హాస్పిటల్కి పంపి తర్వాత తిరిగి పోలీస్ స్టేషన్కి వస్తుంది. సీన్ కట్ చేస్తే ప్రేక్ష పై ఆఫీసర్ రాహి ప్రేక్షని తన క్యాబిన్లోకి పిలిచి ప్రేక్ష ఉదయం ఆ మహిళతో ర్యాష్గా బిహేవ్ చేసిన వీడియో చూపించి కోవిడ్ పేషెంట్తో ఎందుకు ఇలా చేశావని కోపడుతుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అవుతుంది. దీనివల్ల మన పోలీసుల పరువే పోతుంది అనగా దానికి ప్రేక్ష మేడం ఉదయం అక్కడ ఏం జరిగిందో చెప్తా వినండి. మేము మొదట తనకి చాలా మర్యాదగా ఈ టైంలో బయట తిరగకూడదు అని ఇంట్లోకి వెళ్ళమని చాలాసార్లు చెప్పి చూసాం, కానీ ఆ మహిళ మా మాట వినలేదు. అందుకే మరో దారి లేక అలా చేయాల్సి వచ్చిందని చెప్తుంది. అదంతా విన్న రాహి ఇంకా కేసు గురించి అడగా దానికి ప్రేక్ష ఆ డెడ్ బాడీ పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన దయానంద్ అనే వ్యక్తిదని తెలిసింది. బాడీని పోస్ట్ మార్టంకి పంపాం మేడం అని డీటెయిల్స్ చెప్తుంది. దానికి రాహి ఇది ఒక హై ప్రొఫైల్ కేసు, అది కాక ఇది నీకు మొదటి కేసు, అందుకే ఈ కేసును నువ్వు హ్యాండిల్ చేయగలవా అని అడగ్గా దానికి ప్రేక్ష నేను ఖచ్చితంగా ఈ కేసును హ్యాండిల్ చేయగలను మేడం అని కాన్ఫిడెన్స్తో చెప్పి ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ వస్తే తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తా అని చెప్తుంది. అది విన్న రాహి కూడా ఓకే అని చెప్పి అదంతా ఓకే, కానీ ముందు ఉదయం జరిగిన సంఘటన గురించి నువ్వు ఒక అపాలజీ లెటర్ రాసివ్వు అనగా దానికి ప్రేక్ష నో అని చెప్తుంది. ఎందుకంటే తను ఆ విషయంలో ఎలాంటి తప్పు చేయలేదు అని డ్యూటీలో భాగంగానే అలా చేయాల్సి వచ్చింది అని. కానీ రాహి మాత్రం ప్రేక్షని తప్పకుండా అపాలజీ లెటర్ రాసి ఇవ్వాలని చెప్తుంది. అయితే ప్రేక్ష తన మాటలు లైట్ తీసుకుంటుంది. నెక్స్ట్ సీన్లో అలా ప్రేక్ష ఇంటికి రాగా తన ఫాదర్ చైర్లో కూర్చొని ఉంటాడు. నిజానికి ప్రేక్షకి అంటూ ఉంది తన ఫాదర్ మాత్రమే. తను కూడా ఒక పోలీస్ ఆఫీసరే. అయితే ఒకరోజు డ్యూటీలో భాగంగానే తన రైట్ హ్యాండ్ కోల్పోయి ఉంటాడు. అంతేకాక ఇప్పుడు డయాబెటీస్తో బాధపడుతూ ఉంటాడు. ఇంకా ప్రేక్ష ఫాదర్ తన పెన్షన్ తీసుకోవడానికి లెఫ్ట్ హ్యాండ్తో తన సంతకం ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఇంకా ప్రేక్షకి తన ఫాదర్ అంటే చాలా ఇష్టం. త్వరలోనే ఒక కొత్త ఫ్లాట్ తీసుకుని అక్కడికి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటూ ఉంటుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే ప్రేక్ష ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళి గౌతమ్ని కలిసి డెడ్ బాడీ రిపోర్ట్స్ గురించి అడగ్గా దానికి గౌతమ్ మేడం ఇతని నీటిలో ముంచి చంపేశారు అని, అలాగే ఆ వ్యక్తి తలపై చాలా గాయాలు ఉన్నాయని చెప్తాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే దయానంద్ ఒక లెదర్ ఫ్యాక్టరీ రన్ చేస్తున్నాడు అని. అప్పుడే అక్కడికి దయానంద్ డెడ్ బాడీని చూడడానికి దయానంద్ భార్య శకుంతల అలాగే తన తమ్ముడు గుణ అంటే దయానంద్ బామ్మర్ది వస్తాడు. శకుంతల దయానంద్ డెడ్ బాడీని చూసి చాలా బాధపడుతుంది. నెక్స్ట్ సీన్లో బాగా ఆలోచించిన ప్రేక్ష తన టీంని తీసుకుని దయానంద్ లెదర్ ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడంతా క్లియర్గా చెక్ చేస్తూ క్లూ కోసం వెతుకుతూ
వెతుకుతూ ఉంటుంది. తర్వాత ప్రేక్ష అక్కడి ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్నీ చెక్ చేయగా అదే లెదర్ ఫ్యాక్టరీలో అకౌంటెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రేక్ష మిశ్రా అనే అమ్మాయి దయానంద్ హత్య జరిగిన రోజు నుండి ఫ్యాక్టరీకి రాలేదు అని, తన ఫోన్ కూడా వర్క్ చేయట్లేదు అని తెలుస్తుంది. అప్పుడే గౌతమ్కి టేబుల్ కింద రక్తం మరకలు అయిన లైట్ బాల్ దొరుకుతుంది. ప్రేక్ష గుణాన్ని పిలిచి ప్రేక్ష మిశ్రా చివరిసారిగా ఫ్యాక్టరీకి ఎప్పుడొచ్చింది అని అడగ్గా దానికి గుణ ప్రేక్ష మిశ్రా గురించి తనకేమీ తెలియదు అని చెప్తాడు. ప్రేక్షకి ఇక్కడే మరొక విషయం తెలుస్తుంది. అదేంటంటే ప్రేక్ష మిశ్రా గ్రాండ్ ఫాదర్ కూడా ఇదే ఫ్యాక్టరీలో 40 సంవత్సరాలుగా పనిచేశారు అని. అప్పుడే ప్రేక్ష కానిస్టేబుల్తో ఫ్యాక్టరీ యొక్క అన్ని సీసీటీవీ ఫుటేజ్లో ఒకసారి చెక్ చేయమని చెప్తుంది. ఇదిలా ఉంటే మరో పక్క ప్రేక్ష మిశ్రా గ్రాండ్ ఫాదర్ అలాగే ప్రేక్ష మిశ్రా బెస్ట్ ఫ్రెండ్ అయిన శాండీ పోలీస్ స్టేషన్కి వచ్చి ప్రేక్ష మిశ్రా కనబడట్లేదు అని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోతారు. ఇంకా ప్రేక్ష దయానంద్ ఇంటికి వెళ్ళి దయానంద్ భార్య శకుంతలని దయానంద్ గురించి డీటెయిల్స్ అడిగి కనుక్కొని తర్వాత దయానంద్ చనిపోయిన రోజు రాత్రి మీరు ఎక్కడ ఉన్నారని అడగ్గా దానికి శకుంతల ఆ రోజు సాయంత్రం నేను అండ్ గుణ లెదర్ ఫ్యాక్టరీకి వెళ్ళి తిరిగి వచ్చేసాం. అయితే దయానంద్ మాత్రం తనకి మరొక వర్క్ ఉందని అది చూసుకుని ఇంటికి వస్తా అని చెప్పాడు. తర్వాత ఇలా జరిగిందని చెప్పి బాధపడుతుంది. సీన్ కట్ చేస్తే ప్రేక్ష మిశ్రా యొక్క ఇన్స్టా చెక్ చేయగా ప్రేక్ష మిశ్రా అండ్ తన ఫ్రెండ్ శాండీ ప్రతిరోజు ర్యాప్ సాంగ్స్ చేస్తూ ఉంటారని తెలుస్తుంది. తర్వాత ప్రేక్ష ఫ్యాక్టరీ సీసీటీవీ ఫుటేజ్లన్నీ క్లియర్గా చెక్ చేయగా దయానంద్ హత్య జరిగిన రోజు రాత్రి కూడా ప్రేక్ష మిశ్రా ఫ్యాక్టరీకి వచ్చి వెళ్ళింది అని తెలుస్తుంది. అదే రోజు సాయంత్రం ప్రేక్ష ఫోరెన్సిక్ డాక్టర్ గౌతమ్ని కలిసి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని అడగ్గా దానికి గౌతమ్ ఫ్యాక్టరీలో దొరికిన లైట్ బాల్ని చూపించి ఈ బాల్కి ఉన్న బ్లడ్ శాంపిల్స్ దయానంద్ డిఎన్ఏతో మ్యాచ్ అవుతున్నాయని, అంటే మొదట దయానంద్ తలపై ఈ లైట్ బాల్తో కొట్టి తర్వాత తన నీటిలో ముంచి చంపి ఉంటారని చెప్తాడు. అలాగే ఈ బాల్పై ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయని, అందులో ఒకటి దయానంద్వి అయితే మరొకరిది ఎవరిదో తెలుసుకోవాలి అని చెప్తాడు. అప్పుడే ప్రేక్షకి దయానంద్ ఫోన్లోని కాల్ హిస్టరీ గురించి తెలుస్తుంది. అయితే దయానంద్ హత్య జరిగిన రోజు రాత్రి హేమంత్ అనే పేరు గల నెంబర్ నుంచి దయానంద్కి చాలాసార్లు ఫోన్ చేశాడని తెలుస్తుంది. అయితే హేమంత్ గురించి కనుక్కోగా హేమంత్ కూడా అదే లెదర్ ఫ్యాక్టరీలో ఎంప్లాయ్ అని తెలుస్తుంది. నెక్స్ట్ సీన్లో ప్రేక్ష హేమంత్ అడ్రస్ కనుక్కొని హేమంత్ ఉండే అపార్ట్మెంట్కి వెళ్ళగా అదే టైంకే ఫేస్కి మాస్క్ వేసుకున్న బ్రిడ్జి పై నుంచి దయానంద్ డెడ్ బాడీ పడేసి వెళ్ళిన అదే వ్యక్తే లిఫ్ట్లో అక్కడి నుంచి వెళ్ళిపోవడం చూపిస్తారు. ఇంకా ప్రేక్ష అలా హేమంత్ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళి తనని ఎంక్వైరీ చేయాలి అనుకోగా హేమంత్ మాత్రం ఈ కోవిడ్ టైంలో నేను ఎవరితో బయటకు వచ్చి మాట్లాడను, అయినా నేను దయానంద్ గారి భార్య అయిన శకుంతల గారు రన్ చేస్తున్న ఫార్మా కంపెనీలో పనిచేస్తున్న ఏదైనా మేడం గారితోనే మాట్లాడుతా అంటాడు. అదే టైంకే ప్రేక్షకి తన పై ఆఫీసర్ రాహి ఫోన్ చేసి నువ్వు ఇంకా అపాలజీ లెటర్ ఎందుకు రాసి ఇవ్వలేదు, ముందు ఆ పని కంప్లీట్ చేయని చెప్తుంది. దాంతో ప్రేక్షకి చాలా కోపం వస్తుంది. అదే రోజు రాత్రి ప్రేక్షకి హౌస్ బ్రోకర్ ఫోన్ చేసి మేడం ఆ ఫ్లాట్ని ఇంకా ఎన్ని రోజులు మీకోసం ఆపగలను, ఎలాగైనా త్వరగా డబ్బు రెడీ చేసుకోండి లేదంటే ఆ ఫ్లాట్ మరొకరి చేతుల్లోకి వెళ్ళిపోతుందని చెప్తాడు. అది విన్న ప్రేక్ష కొంచెం ఫీల్ అవుతుంది. నిజానికి ప్రేక్ష తన ఫాదర్ పిఎఫ్ డబ్బులు వస్తే ఆ ఫ్లాట్ తీసుకోవాలి అనుకుని ఉంటుంది. అయితే కోవిడ్ సిచ్యుయేషన్స్ వల్ల అన్ని పనులు ఆగిపోయి ఉంటాయి. నెక్స్ట్ సీన్లో ప్రేక్ష ఫ్యాక్టరీ సీసీటీవీ ఫుటేజ్లు మళ్ళీ క్లియర్గా చెక్ చేస్తూ ఉండగా ప్రేక్ష మిశ్రా తన వర్క్ టైంలో కూడా ర్యాప్ సాంగ్స్ హమ్మింగ్ చేస్తూ ఉంటుంది. ఇక్కడే మనకి మూవీ స్టోరీ కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. ప్రేక్ష మిశ్రా గ్రాండ్ ఫాదర్ దయానంద్ ఫ్యాక్టరీలోనే 40 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉంటాడు. అందుకే ప్రేక్ష మిశ్రాకి కూడా అదే ఫ్యాక్టరీలో అకౌంటెంట్గా జాబ్లో జాయిన్ చేస్తాడు. అయితే ప్రేక్ష మిశ్రాకి మాత్రం జాబ్ చేయాలని అస్సలు ఉండదు. తన ఫ్రెండ్ శాండీతో కలిసి ముంబైకి వెళ్ళి మంచి ర్యాప్ సాంగ్స్ పాడుతూ ఒక మంచి ర్యాపర్ అవ్వాలి అనుకుంటూ ఉంటుంది. అందుకే ప్రేక్ష మిశ్రా బిహేవియర్ అంటే తన గ్రాండ్ ఫాదర్కి అస్సలు నచ్చదు. ఇంకా ప్రేక్ష మిశ్రా మదర్ హ్యూమన్ రైట్స్ కోసం పోరాడుతూ జైలుకి వెళ్ళి జైల్లోనే ఉంటుంది. ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే ప్రేక్ష మిశ్రా అండ్ దయానంద్ బామ్మర్ది అయిన గుణాల మధ్య అఫైర్ నడుస్తూ ఉంటుంది అని. సీన్ కట్ చేస్తే ప్రేక్ష గుణాన్ని ఎంక్వైరీ చేయడానికి తన ఇంటికి వెళ్ళి తనతో నీకు ప్రేక్ష మిశ్రాకి అస్సలు పరిచయమే లేదని చెప్పావు కదా, మరి ప్రేక్ష మిశ్రా తన ఇన్స్టాలో అన్ని పోస్టులకి నిన్నెందుకు ట్యాగ్ చేసిందని అడగ్గా దానికి గుణ తనకేం తెలియదు అని చెప్తూ ఉండగానే అప్పుడే అక్కడికి నానాబాబు అనే ఒక పొలిటీషియన్ వచ్చి గుణ తరపున మాట్లాడుతూ గుణాన్ని సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు. దాంతో ప్రేక్ష అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అదే రోజు రాత్రి ప్రేక్ష కానిస్టేబుల్ని తీసుకుని ప్రేక్ష మిశ్రా ఇంటికి వెళ్తుంది. ఎందుకంటే ప్రేక్ష మిశ్రా గ్రాండ్ ఫాదర్ ప్రేక్ష మిశ్రా మిస్ అయిందని కంప్లైంట్ ఇచ్చి ఉంటాడు కదా, అందుకు. అలా ప్రేక్ష మిశ్రా గురించి అడగ్గా దానికి తన గ్రాండ్ ఫాదర్ ప్రేక్ష మిశ్రా గురించి చెప్తూ అలాగే తన ఫ్రెండ్ శాండీ గురించి కూడా చెప్తాడు. ప్రేక్ష మిశ్రాకి ఉన్న ఒకే ఒక
ఒక ఫ్రెండ్ శాండీ అని, తను ఒక ర్యాప్ సింగర్ అని, తను పక్క ఏరియాలోనే ఉంటాడని అడ్రస్ చెప్పడంతో ప్రేక్ష వెంటనే శాండీ ఇంటికి వెళ్ళి తనని కలిసి ప్రేక్ష మిశ్రా గురించి ఇన్ఫర్మేషన్ అడిగి తెలుసుకుంటుంది. అలా శాండీ ఇంట్లో నుంచి బయటికి వచ్చిన ప్రేక్ష అప్పుడే తనని దూరం నుంచి సేమ్ ఫేస్ కి మాస్క్ వేసుకున్న వ్యక్తి ఫాలో అవుతూ గమనిస్తున్నట్లు ఉండడం చూస్తుంది. ఇక్కడే మూవీ స్టోరీ కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఒకరోజు ప్రేక్ష మిశ్రా ఫ్యాక్టరీలోని తన ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ తను వర్క్ చేసుకునే టేబుల్ని కలర్స్ వేసి చాలా బాగా డెకరేట్ చేసుకుంటుంది. అలాగే వాటితో సెల్ఫీస్ కూడా తీసుకుని వాటిని ఇన్స్టాలో పోస్ట్ చేస్తుంది. అయితే అప్పుడే అటుగా వచ్చిన దయానంద్ చూసి మిశ్రాని బాగా తిడుతూ, ఈ ఫ్యాక్టరీ అలాగే ఆఫీస్ నావి కదా, అలాంటప్పుడు ఎవరిని అడిగి నువ్వు ఈ టేబుల్కి ఇలా రంగులు వేశావు, వెంటనే ఈ టేబుల్కి మళ్ళీ వైట్ పెయింట్ వేయించు అని తిట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో ప్రేక్ష మిశ్రా చాలా బాధపడుతుంది. నిజానికి దయానంద్కి చాలా కోపం ఎక్కువ. ప్రతి చిన్న విషయానికి తన ఎంప్లాయీస్ని బాగా తిడుతూ ఉంటాడు. అప్పటికే ప్రేక్ష మిశ్రా తనకి ఇష్టం లేకున్నా సరే తన గ్రాండ్ ఫాదర్ కోసం జాబ్ చేస్తూ ఉంటుంది. దాంతో తర్వాత గుణ దగ్గరికి వెళ్ళి, నాకు అస్సలు ఈ జాబ్ చేయడమే ఇష్టం లేదు, అయినా కానీ మనసు చంపుకొని ఇక్కడ జాబ్ చేస్తున్నా, మన ఇష్టాలు ఎవరికి అవసరం లేదా? దయానంద్ సార్ ఎప్పుడు చూడు ఎంప్లాయీస్ అందరి మీద కోప్పడుతూనే ఉంటాడు, అయినా నేను ఇప్పుడు అంత పెద్ద తప్పు ఏం చేశానని చాలా ఫీల్ అవుతుంది. దాంతో గుణ తనని ఓదారుస్తాడు. ఇక్కడే తెలిసే మరొక విషయం ఏంటంటే గుణకి కూడా తన బావ దయానంద్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. గుణాని బలవంతంగా ఈ లెదర్ ఫ్యాక్టరీ చూసుకోమని చెప్తూ ఉంటాడు. నిజానికి దయానంద్ ఈ లెదర్ ఫ్యాక్టరీని చాలా సీక్రెట్గా రన్ చేస్తూ ఉంటాడు. అలా గుణ అండ్ ప్రేక్ష ఇద్దరు దయానంద్ క్యాబిన్లోనే కూర్చొని తన గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే అప్పుడే దయానంద్ తన క్యాబిన్లోకి వచ్చి వారిద్దరిని చూసేస్తాడు. అప్పుడే దయానంద్కి వారిద్దరి మీద డౌట్ వస్తుంది. అందుకే ప్రేక్ష మిశ్రాని బయటికి పంపి గుణాని బాగా తిడతాడు. తర్వాత దయానంద్ బయటికి వచ్చి అందరి ముందు ప్రేక్ష మిశ్రాని కూడా బాగా తిడుతూ తన చేతిలోని స్పిన్నర్ పక్కనే ఉన్న మురికి కాలువలో పడేసి ప్రేక్ష మిశ్రాతో, నువ్వే ఆ స్పిన్నర్ని కాలువలో నుంచి బయటికి తీసి నాకు ఇవ్వాలి అని చెప్తాడు. అది విన్న ప్రేక్షకి అలా చేయడం ఇష్టం లేకున్నా సరే మరో దారి లేక మురికి కాలువలో పడిన ఆ స్పిన్నర్ బయటికి తీసి కడిగి దయానంద్కి ఇవ్వబోతుంది. అయితే దయానంద్ దాన్ని ముట్టుకోకుండా, ఇది నేను నీకు ఇస్తున్న గిఫ్ట్, నువ్వే తీసుకో అని చెప్తాడు. దాంతో ప్రేక్ష మిశ్రా చాలా బాధపడుతుంది. సీన్ కట్ చేస్తే ప్రేక్ష తన ఫ్రెండ్ శాండీ దగ్గరికి వచ్చి జరిగిందే గుర్తు చేసుకుని చాలా బాధపడుతూ, అలా కాసేపటికే శాండీ మ్యూజిక్కి ఒక ర్యాప్ సాంగ్ పాడడం స్టార్ట్ చేస్తుంది. అలా సాంగ్ పాడుకుంటూ ప్రేక్ష శాండీని కూడా దయానంద్ ఇంటి దగ్గరికి తీసుకెళ్లి తన ఇంటిపైకి కోపంతో రాళ్ళు విసురుతూ తన కోపం కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే పోలీస్ ఆఫీసర్ ప్రేక్ష ఈ జరిగిన కథ అంతా కూడా ప్రేక్ష మిశ్రా ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసి తనే ఇమాజిన్ చేసుకుని ఉంటుంది. ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్ లో ప్రేక్ష గుణాని పోలీస్ స్టేషన్ కి పిలిపించి తనతో, నాకు తెలిసి దయానంద్ చనిపోయాక తన మొత్తం ప్రాపర్టీస్ కి హక్కుదారుడివి నువ్వే, అయితే ఇంకా నీకు ప్రేక్ష మిశ్రాకి మధ్య ప్రేమ ఉండి నీకు ప్రేక్ష మిశ్రా అంటే చాలా ఇష్టం కాబట్టి నీ కళ్ళ ముందే దయానంద్ చాలాసార్లు ప్రేక్ష మిశ్రాని తిడుతూ తనని చాలా బాధపడుతూ ఉండేవాడు. అందుకే నువ్వు ప్రేక్ష మిశ్రాకి దయానంద్ని చంపేయమని ఐడియా ఇచ్చి ప్లాన్ ప్రకారం ప్రేక్ష మిశ్రా దయానంద్ని చంపేశాక నువ్వే ప్రేక్ష మిశ్రాని ఎవరికి తెలియని ప్లేస్లో సీక్రెట్గా దాచి ఉంటావనిపిస్తుంది అనగా, అదంతా విన్న గుణ నవ్వి, మేడం మీ థీరీ అస్సలు కరెక్ట్ కాదు అని, మీరు ఆలోచిస్తున్నట్లు అస్సలు జరగడానికి ఛాన్సే లేదు. నాకు మా బావ దయానంద్ అంటే చాలా ఇష్టం, మా ఇద్దరి మధ్య చంపుకునేంత గొడవలు కోపాలు అస్సలు లేవని చెప్తూ ఉండగానే అప్పుడే అక్కడికి ప్రేక్ష పై ఆఫీసర్ రాహి వచ్చి ప్రేక్షని బయటికి పిలిచి అక్కడి పోలీసులు అందరి ముందు, నీకు అసలు బుద్ధి ఉందా లేక మెంటల్ దానివా అని తిట్టి, ఎన్నిసార్లు చెప్పాను నీకు అపాలజీ లెటర్ రాసి ఇవ్వమని, ఇప్పటిదాకా ఇంకా ఎందుకు లెటర్ రాసి ఇవ్వలేదు అని బాగా తిట్టి, అలాగే ప్రేక్షని దయానంద్ కేసు నుంచి తప్పించి ఇంకా ఈ కేసును నేనే హ్యాండిల్ చేస్తా అని చెప్తుంది. దాంతో ప్రేక్ష అక్కడి నుంచి బయటికి వచ్చి చాలా బాధపడుతుంది. అప్పుడే పొలిటీషియన్ నానాబాబు ప్రేక్షకి ఫోన్ చేసి మాట్లాడతాడు. ఇక్కడే మనకు తెలిసే ఒక విషయం ఏంటంటే నిజానికి నానాబాబు ప్రేక్ష పై ఆఫీసర్ రాహికి చెప్పడం వల్లే రాహి ప్రేక్షని ఈ కేసు నుండి తప్పించింది అని. అప్పుడే నానాబాబు ప్రేక్షతో, నువ్వు ఎన్నో రోజులుగా కలలు కంటున్నా, నువ్వు కోరుకుంటున్న ఫ్లాట్ నీకు నేను గిఫ్ట్గా ఇస్తున్నా అని చెప్తాడు. దాంతో ప్రేక్షకి అసలు ఏమర్థం కాదు. సీన్ కట్ చేస్తే అలా ప్రేక్షని ఇంకా కోవిడ్ డ్యూటీస్లో వేస్తారు. అలా ఒక రోజు రాత్రి ప్రేక్ష ఒక ప్లేస్లో డ్యూటీ చేస్తూ ఉండగా అప్పుడే అక్కడ ఉన్న మెడికల్ షాప్కి శాండీ వచ్చి మెడికల్ షాప్ వ్యక్తితో ఏదో మాట్లాడి తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోవడం చూసి తన దగ్గరికి వెళ్ళేలోపే శాండీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత బాగా ఆలోచించిన ప్రేక్ష తను కూడా ఒకసారి తన కోపం పోవడానికి ప్రేక్ష మిశ్రా ఐడియా ఫాలో అవ్వాలని అలా గౌతమ్ని ఒక ప్లేస్కి రమ్మని చెప్పి తర్వాత అలా ఇద్దరూ కలిసి ప్రేక్ష గౌతమ్ని తన పై ఆఫీసర్ రాహి ఇంటి దగ్గరికి తీసుకెళ్లి తన కోపం పోవడానికి రాయి తీసుకుని రాహి ఇంటి మీదకి విసిరి అక్కడి నుంచి దూరంగా పారిపోయి వస్తారు. అలా గౌతమ్ అండ్ ప్రేక్ష ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే గౌతమ్కి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేయగా ఒక డెడ్
డెడ్ బాడీ పోస్ట్ మార్టం కోసం హాస్పిటల్కి తీసుకొచ్చారని చెప్పడంతో అది విన్న గౌతమ్ ప్రేక్షని తీసుకుని వెంటనే హాస్పిటల్ దగ్గరికి చేరుకుని ఆ డెడ్ బాడీని చూసి షాక్లో ఉండిపోతారు. ఎందుకంటే ఆ డెడ్ బాడీ ఎవరిదో కాదు, ప్రేక్ష మిశ్రాదే కాబట్టి. ఇదిలా ఉంటే మరో పక్క గుణ తన మొబైల్లో చూస్తూ ఒక నెంబర్ గల బాక్స్ కోసం ఫ్యాక్టరీ మొత్తం వెతుకుతూ ఉంటాడు. అయితే నిజానికి గుణ ఆ నెంబర్ దయానంద్ డైరీలో రాసి ఉండడం చూసి ఉంటాడు. అందుకే ఆ నెంబర్ గల బాక్స్లో ఏదైనా విలువైనది దాచి ఉంటాడు అని వాటి కోసం ఫ్యాక్టరీ మొత్తం వెతుకుతాడు. కానీ గుణకి అక్కడ అలాంటిది ఏదీ దొరకవు. అప్పుడే గుణకి ప్రేక్ష మిశ్రా చనిపోయిందన్న న్యూస్ చూసి షాక్లో ఉండిపోతాడు. నెక్స్ట్ సీన్లో పోలీస్ ఆఫీసర్ రాహి ప్రేక్షని పోలీస్ స్టేషన్కి పిలిచి రాత్రి తన ఇంటి మీదకి రాళ్ళు విసిరిన సీసీటీవీ ఫుటేజ్ చూపించి తనని సస్పెండ్ చేస్తున్నట్లు చెప్తుంది. దాంతో ప్రేక్ష తను కోపంలో అలా చేశానని సారీ చెప్పినా సరే రాహి తన మాట వినదు. ఇంకా అదే రోజు రాత్రి గౌతమ్ ప్రేక్షకి ఫోన్ చేసి మేడం నాకు ప్రేక్ష మిశ్రా డ్రెస్ బ్యాక్ పాకెట్లో కోవిడ్ టైంలో ఎక్కువగా యూజ్ చేస్తున్న రెమ్డెసివిర్ అనే డ్రగ్ ప్యాకెట్ దొరికింది అని చెప్తుంది. అది విన్న ప్రేక్ష మిశ్రా కోవిడ్ పాజిటివ్ కూడా కాదు, మరి ఈ డ్రగ్ తన దగ్గరికి ఎలా వచ్చిందని బాగా ఆలోచించగా ఒకరోజు రాత్రి శాండీ ఒక మెడికల్ షాప్ దగ్గరికి వచ్చి వెళ్ళిన విషయం గుర్తొచ్చి వెంటనే ఆ మెడికల్ షాప్ దగ్గరికి వెళ్ళి నాకు అర్జెంటుగా రెమ్డెసివిర్ మెడిసిన్ కావాలని అడగ్గా దానికి షాప్ వ్యక్తి సారీ మేడం ఆల్రెడీ స్టాక్ అయిపోయిందని చెప్తాడు. దానికి ప్రేక్ష నా ఫ్రెండ్ రికమెండ్ చేస్తేనే ఇక్కడికి వచ్చా అని రిక్వెస్ట్ చేయడంతో ఎన్ని బాటిల్స్ కావాలని అడగ్గా దానికి ప్రేక్ష 10 బాటిల్స్ అంటుంది. దానికి షాప్ వ్యక్తి 10 బాటిల్స్ 10 లక్షలు అవుతుంది అని చెప్తూ ఉండగా అప్పుడే శాండీ ఆ మెడికల్ షాప్ దగ్గరికి వస్తూ షాప్ దగ్గర ప్రేక్ష ఉండడం చూసి అక్కడి నుంచి పారిపోతాడు. శాండీని చూసిన ప్రేక్ష తన వెంటపడి చాలా దూరం పరిగెత్తి చివరికి శాండీని పట్టుకొని నిజం చెప్పు శాండీ, అసలు ఇంత అధిక మొత్తంలో రెమ్డెసివిర్ మెడిసిన్ బాటిల్స్ మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయని గట్టిగా అడగ్గా శాండీ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కొన్ని రోజుల ముందు ప్రేక్ష మిశ్రా అండ్ శాండీ ఇద్దరూ కలిసి ఒక ర్యాప్ సాంగ్ రికార్డ్ చేసి తమకి తెలిసిన ఒక వ్యక్తికి పంపి తమ సాంగ్కి కాంపిటీషన్లో ఎంట్రీ దొరికేలా చేయమని రిక్వెస్ట్ చేయగా దానికి ఆ వ్యక్తి శాండీని డబ్బు డిమాండ్ చేస్తాడు. అయితే అప్పటికే శాండీ అండ్ ప్రేక్ష ఉన్న డబ్బుతో కెమెరాలు కొనడానికి స్టూడియోకి ఖర్చు చేసి ఉండడంతో తమ దగ్గర డబ్బు ఉండదు. దాంతో శాండీ ప్రేక్షతో గుణకి అడిగి డబ్బు తీసుకో అని చెప్పగా దానికి ప్రేక్ష గుణ చేతిలో ఏమీ లేదు, వాడికే డబ్బులు ఉండవని ఒక ప్లాన్ వేస్తుంది. అదేంటంటే నిజానికి అప్పటికే ప్రేక్ష దయానంద్ తన ఫ్యాక్టరీలోని ఒక ప్లేస్లో రెమ్డెసివిర్ మెడిసిన్స్ దాస్తూ ఉంటాడు. అది కాస్త ప్రేక్ష చూసేసి ఉంటుంది. దాంతో ప్రేక్ష ఒకరోజు రాత్రి ఫ్యాక్టరీలోకి సీక్రెట్గా వెళ్ళి 2 మెడిసిన్ బాటిల్స్ దొంగలించి తీసుకొస్తుంది. అది కోవిడ్ టైం అవటం వల్ల ఈ మెడిసిన్స్కి అప్పుడు చాలా డిమాండ్ ఉంటుంది. అలా ప్రేక్ష వాటిని శాండీకి ఇవ్వగా శాండీ వాటిని మంచి ధరకి అమ్మేస్తాడు. అలా డబ్బుతో శాండీ అండ్ ప్రేక్ష తమ ర్యాప్ సాంగ్స్ ప్రొడక్షన్స్ పెద్ద చేసి మంచి మ్యూజిక్ వీడియోస్ షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా ఇద్దరు హ్యాపీగా ఉంటారు. అయితే ఒకరోజు శాండీ ప్రేక్షతో నీకు ఇక్కడ ఈ జాబ్ చేయడం ఇష్టం లేదు కదా, ఇంకా ఇక్కడే ఉండే మన టాలెంట్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, అందుకే ఒక పెద్ద డీల్ చేసి ఇక్కడ నుంచి ముంబైకి వెళ్ళి మన టాలెంట్ అందరికీ తెలిసేలా ర్యాప్ వీడియోస్ చేద్దామని చెప్తాడు. అది విన్న ప్రేక్షకి కూడా ఆ ఐడియా నచ్చి ఆ రోజు నుండి ప్రతిరోజు రాత్రి ఫ్యాక్టరీలోకి సీక్రెట్గా వెళ్ళి కొన్ని మెడిసిన్స్ తెచ్చి శాండీకి ఇస్తుంది. శాండీ వాటిని బ్లాక్లో మెడికల్ షాప్స్లో అమ్ముతూ ఉంటాడు. ఇంకా ప్రేక్ష తన మీద ఎవరికి అనుమానం రాకుండా ఫ్యాక్టరీలోని సీసీటీవీ ఫుటేజ్లు డిలీట్ చేస్తూ ఉంటుంది. అలా కొన్ని రోజులు బాగానే గడిచిపోతాయి. కానీ ఒకరోజు ప్రేక్ష ఆ రెమ్డెసివిర్ మెడిసిన్ బాటిల్స్ దొంగలించి అక్కడి నుంచి తీసుకెళ్లడం దయానంద్ చూసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు. అలాగే ప్రేక్షని బాగా కొడుతూ నిన్ను పోలీసులకు పట్టించి నిన్ను జైలుకు పంపుతా అని గట్టిగా పట్టుకోగా ప్రేక్ష తన నుండి విడిపించుకుని అక్కడే ఉన్న లైట్ బాల్ తీసుకుని దయానంద్ తల మీద చాలాసార్లు కొట్టి అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకా మూవీ స్టోరీ ప్రజెంట్లో అదంతా విన్న ప్రేక్ష శాండీని తీసుకుని ఆ ఫ్యాక్టరీలోకి వచ్చి ఆ మెడిసిన్స్ ఉన్న బాక్సులు కనిపెట్టి దాన్ని ఓపెన్ చేయబోగా ఇక్కడే ట్విస్ట్. అప్పుడే అక్కడికి ఆ మాస్క్ ఉన్న వ్యక్తి వచ్చి ఇద్దరి తలపై కొట్టడంతో ఇద్దరు స్పృహ కోల్పోతారు. దాంతో వారి చేతులు కాళ్ళు తాడుతో కట్టేస్తాడు. అయితే అప్పటికే ఆ మాస్క్ వ్యక్తి గౌతమ్ని కూడా కట్టిపడేసి ఉంటాడు. అలా కాసేపటికే ప్రేక్షకి స్పృహ రావడంతో చాలా కష్టపడి తన కట్లు విడిపించుకుని అక్కడ ఉన్న మెడిసిన్స్ ఉన్న బాక్సుల మీద పెట్రోల్ పోసి ఆ మాస్క్ వ్యక్తి మాస్క్ తీయమని లేదంటే ఇవన్నీ తగలబెడతా అని బెదిరించడంతో మాస్క్ వ్యక్తి భయపడి తన మాస్క్ తీసేస్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే నిజానికి ఆ మాస్క్ వ్యక్తి పొలిటీషియన్ నానాబాబు పంపిన వ్యక్తి. నిజానికి ఆ రోజు రాత్రి ప్రేక్ష మిశ్రా దయానంద్ తలపై కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాక దయానంద్ ఇంకా చనిపోయి ఉండడు. అప్పుడే ఈ మాస్క్ వ్యక్తి అక్కడికి వచ్చి దయానంద్ని నీటిలో ముంచి చంపి తర్వాత తన డెడ్ బాడీని అక్కడి నుంచి తీసుకెళ్లి నదిలో పడేసి ఉంటాడు. ఎందుకంటే నానాబాబు తనకి ఆ మెడిసిన్స్ కావాలి అని అది కూడా ఎక్కువ మొత్తంలో కావాలని రిక్వెస్ట్ చేసినా సరే దయానంద్ తనకి ఆ రెమ్డెసివిర్ మెడిసిన్స్ ఇవ్వకుండా సీక్రెట్గా దాచి ఉంటాడు కాబట్టి.
కాబట్టి. అయితే ఆ మాస్క్ వ్యక్తి దయానందిని చంపడం ప్రేక్షా మిశ్రా చూసేసి ఉంటుంది. దాంతో ఆ మాస్క్ వ్యక్తే తనని కూడా చంపేసి ఉంటాడు. ఇంకా అప్పుడే ఆ మాస్క్ వ్యక్తి వారిపై గన్‌తో షూట్ చేయాలి అని చూడగా శాండీ, ప్రేక్ష అండ్ గౌతమ్ ముగ్గురు కూడా తనని ఆపాలని చూస్తారు. అయితే ఆ గొడవలో అనుకోకుండా గౌతమ్ కాలులోకి బుల్లెట్ దిగుతుంది. దాంతో ప్రేక్ష ఆ మాస్క్ వ్యక్తిని బాగా కుట్టడంతో స్పృహ కోల్పోతాడు. తర్వాత గౌతమ్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్తుంది. అయితే అక్కడ హాస్పిటల్‌లో కోవిడ్ పేషెంట్స్ అందరూ కూడా మెడిసిన్స్ అందక ఎంత ఇబ్బంది పడుతున్నారో చూసి దయానంద్ దాచిన ఆ మెడిసిన్స్ అన్నీ అక్కడికి తెచ్చి పేషెంట్స్‌కి ఫ్రీగా ఇచ్చేస్తుంది. నిజానికి కోవిడ్ అప్పుడు చాలామంది ఇలాగే మెడిసిన్స్‌తో వ్యాపారం చేశారు. కొంతమంది మెడిసిన్స్ అన్నీ తమ దగ్గరే పెట్టుకొని అధిక డబ్బుకి వాటిని అమ్ముతూ మనుషుల ప్రాణాలతో వ్యాపారం చేసిన మాట వాస్తవం కాబట్టి. అదంతా చూసిన మీడియా వారు ప్రేక్ష దగ్గరికి వచ్చి ఇన్ని మెడిసిన్స్ మీకు ఎక్కడి నుంచి వచ్చాయని అడగ్గా దానికి ప్రేక్ష ఈ మెడిసిన్స్ అన్నీ కూడా పొలిటీషియన్ నానాబాబు గారే పేషెంట్స్‌కి పంచమని ఇచ్చారు అని చెప్తుంది. ఎందుకంటే నానాబాబు తనకి ఫ్లాట్ గిఫ్ట్‌గా ఇచ్చి తన కలని సాకారం చేసినందుకు. అందుకే తనకి మంచి పేరు రావడానికి అలా చెప్తుంది. అది చూసిన నానాబాబుకి అప్పటిదాకా ప్రేక్ష మీద ఉన్న కోపం పోతుంది. అలాగే తనని డ్యూటీలో మళ్ళీ జాయిన్ అయ్యేలా చేస్తాడు. తర్వాత ప్రేక్ష తన ఫాదర్‌ని తీసుకొని తన కొత్త ఫ్లాట్‌లోకి షిఫ్ట్ అవుతుంది. అలా అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది.